హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంఎస్ టెక్నీషియన్ ఛానల్. నిన్న ఒక కస్టమర్ ఫోన్ చేశారు లాయిడ్ ఏసీ గురించి. వాళ్ళు ఒక 1 వీక్ నుంచి ఏసీలోకి ఎలకలు వెళ్ళడం చూస్తున్నారంట. నిన్నటి నుంచి సడన్‌గా కూలింగ్ డ్రాప్ అవ్వడం గమనించారు. సో, వాళ్ళు మనకి ఆ కంప్లెయింట్ క్లియర్ చేసి సర్వీస్ కూడా చేయమన్నారు. సో, మనం అక్కడికి వెళ్లి కంప్లెయింట్ చూసాము. చూస్తే మనకి E5 ఎర్రర్ కనిపించింది. ఎలకలు దూరినాయి కాబట్టి ఆ ఒక్క కంప్లెయింటే కాకుండా ఇంకా కూడా ఉంటాయి. సో, ఏం జరిగింది ఏంటనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చార్జెస్ తీసుకుంటా. అవసరం జాయింట్ రేంజ్లో కొరికేస్తే నేను ఏదైనా కొత్త వేసుకోవాలి. అంటే కొన్నిసార్లు జాయింట్ రేంజ్లో కొరకపోయినా వైర్లని కరెంట్లో మీరు ఆన్ చేస్తుంటారు కదా, బోర్డులు వేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం ట్రై చేద్దాం, 90% అయ్యేలా చూస్తాం. ఈ వైర్లు ఎక్కడ పోయి నేను కనిపిస్తే చాలు. ఒక వైరే కొరకాలి. 1, 2, 3, 4 ఇంకా ఉన్నాయి లోపల. ఇక్కడ పని చూడలేదా? ఇదొకటి, ఇది కూడా కొరికేస్తుంది. మ్యాక్సిమం ఇది వర్క్ అయితే నీళ్ళు లోపల నుంచి కూడా కారే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అటువైపు కొరికేసి. ఈ డ్రైన్ ఉంది చూసారా, ఇదిగో ఈ మూల కనిపిస్తుందా మీకు ఫోన్లో? ఇదొకటి చూశారు కదా వీడియోలో. మనకి రైట్ సైడ్ వచ్చి డ్రైన్ పైప్ లైన్కి యూ షేప్లో ఒక ఎలక పట్టే రేంజ్లో కొరికేసింది. అది చేయడం కొంచెం రిస్క్ అయినా చేయొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి చిన్న హోల్ పెట్టింది కదా, అది బాటమ్ సైడ్ పెట్టింది, అది కూడా కొంచెం చూస్ చేయొచ్చు. డ్రైన్ పైప్ లైన్ అయితే కొరికేసిన ప్రాంతానికి అది తీసిపోతుంది, వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మోటార్, స్వింగ్ మోటార్ ఉంది కదా, అది మొత్తం మట్టన కలిసి కొరికేసింది. సో దాన్ని మనం అయితే రిపేర్ చేసాము, కొత్తదైతే వేయలేదు, రిపేర్ చేసాము. అది ఎలా చేసాను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ స్వింగ్ మోటార్ కాకుండా బ్లోయర్ మోటార్ కూడా కొరికేసింది కదా, అది కూడా అయ్యింది. సెన్సర్లు అలా అవుటర్కి వెళ్ళే సప్లై కానీ ఇండోర్కి వచ్చే సప్లై కానీ మొత్తం అంతా కొరికి పడేసినాయి కదా, దాన్ని మొత్తం అంతా చేసాము. ఏసీ వర్క్ అయ్యింది. ఎలా చేసాము, ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.